నమస్తే, వెల్కమ్ టు BCT న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించింది. శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మరాజు. సంచార అర్ధ సంచార వర్గాల ప్రజలకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలి. తల్లిపాలు పసిబిడ్డలకు అమృతం. ICDS ప్రాజెక్టు డైరెక్టర్ రాధా మాధవి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా పిట్టలవానిపాలెం మండలం పిట్టలవానిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వం రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాన్ని లబ్ధిదారులకు స్థానిక శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం మీకంటూ ఒక రాజముద్ర ఉంది. అది ఆంధ్రప్రదేశ్ రాజముద్ర, అది ప్రజల ముద్ర. ఆ ముద్రతో తయారైందమ్మా ఈ బుక్. కొత్త LPM వస్తుంది అంటే ఇక్కడ 3293 ఎకరాలు ఎంతమంది రైతుల మీద ఉంది? 3768 ఎకరాలు. అది అత్యాధునిక రోబోలతో కొలతలు వేస్తే 3772 ఎకరాలు. అంటే 3 ఎకరాలు 5 ఎంత కరెక్ట్గా ఉందో చూడండి. 5 గ్రామాల్లో ఎంత తేడా? జస్ట్ 4 ఎకరాలు. 3700 ఎకరాలు కొలతలు ఎత్తే 4 ఎకరాలు పెరిగింది అంతే. అది ఎవరికి పెరిగిందంటే ఎవరికో 1 సెంట్ పెరిగి ఉండొచ్చు, 3 సెంట్లు పెరిగి ఉండొచ్చు. కొంతమంది తగ్గింది. గవర్నమెంట్ ఆక్రమించుకుని తాతలు తండ్రులు వాళ్ళు ఆక్రమించుకుంటారు అంటాం కన్నా కూడా అది మన ఎదురుగుండా గ్రామ కంఠంగా మనం వాడుకున్నాం. ల్యాండ్ పార్సిల్ మ్యాప్, తెలుగులో భూకమతం అంటున్నాం. ఆ ల్యాండ్ పార్సిల్ మ్యాప్ అనేది ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్. అది మళ్ళీ మీకు ఇదివరకు పట్టాదారు పాస్ పుస్తకం ఒకటి ఉండేది. తర్వాత ఆ పట్టా పాస్ పుస్తకంతో పాటు మనకేముండేది? భూమి యజమాని హక్కు పత్రం ఒకటి ఉండేది. ఈ రెండు కలిపి పట్టాదారు పాస్ బుక్ కానీ భూ యజమాని పాస్ బుక్ కానీ, అదే భూ యజమాని పాస్బుక్ కానీ పట్టాదారు పాస్బుక్ కానీ రెండు ఒకే బుక్. ఇప్పుడు 3292 భూ కమతాలు ఉన్నాయి. అంటే 3768 పొలం ఉంటే అందులో అరెకరం ఒకటి పేరు మీద ఉందనుకోండి, పక్కనే ఎకరన్నర ఇంకో పేరు ఉందనుకోండి. దానికి LPM వేరు, ఇది LPM వేరు. దాని హద్దులు, ఆ హద్దులు కూడా ఎలా తీస్తారు? రోవర్ ద్వారా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అని మీకు శాటిలైట్ ఇస్తారు. ఇంచి కూడా పోవటానికి లేదు, డిజిటల్ సర్వే అంటారు. అది దానికి ఒక పార్సిల్ నెంబర్ మీకు అలర్ట్ చేస్తారు. అక్కడ ఏదైతే పక్క వాళ్ళది ఎంత ఉంది, మంది ఎంత ఉంది, మన పక్కన ప్రభుత్వం ఉందా, కాలం ఉందా, అవి కూడా డివైడ్ అయిపోతాయి. 6 ఎకరాల 7 సెంట్లు ఉంది ఆ సర్వే నెంబర్. దానికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ అంటారు. ఇప్పుడు మనకి ఇదే ముఖ్యం. వీటి నుంచి సర్వే నెంబర్లు మనం గుర్తుపెట్టుకోకర్లా. ల్యాండ్ పార్సిల్ మ్యాప్, ఈ ల్యాండ్ పార్సిల్ మ్యాప్ అనేది ఈ 5 గ్రామాల్లో కలిసి భూ కమతం ఒకే చోట ఈ సర్వే నెంబర్లో ఉన్న భూమిని కొలతలేసి ఒకే నెంబర్గా తీసుకుని, అంటే ఈ 1410 అని ఏదైతే ఇచ్చారో, ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ ఏర్పడ్డాక ఈ సర్వే నెంబర్లో ఒకదాంట్లో ఒకటి పడుతున్నాయని రీసర్వే విధానం చాలా మార్పులు చేశారు. ఆ మార్పు డిజిటలైజేషన్ రీసర్వే ద్వారా చాలా మార్పులు చేశారు. ఆ మార్పులు మీకు తెలవాలి. గత ప్రభుత్వం మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏముంది. అలాగే QR కోడే కాకుండా మీ ఏదైతే మీ ఫోటో ఇస్తారో ఫోటో కూడా నీట్గా ప్రింట్ అయిపోతుంది. మీ QR కోడ్ తెలుగులో, ఇంగ్లీష్లో ఇలాగా 4 చోట్ల పొలం ఉన్నా కూడా ఈ రెవెన్యూ పరిధిలో 4 చోట్ల ఉన్న పొలం ఒకే పాస్బుక్లోకి వచ్చేస్తుంది. పేదల అభ్యున్నత ధ్యేయంగా కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందిస్తుందని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు షేక్ బాజీ అన్నారు.
కర్లపాలెం సంఘం పాలకేంద్రం ఎదురు భవనంలో ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటు ధరలో అందించేందుకు రైస్ మిల్లుల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని తహసీల్దార్ రవీంద్రబాబుతో కలిసి బాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీంద్రబాబు, బాజీ వెంకటరంగారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు మాడ శ్రీనివాసరావు, పిట్ల వసంతరెడ్డి, అట్ల బాలశంకర్ రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు గొల్లపూడి శివరామప్రసాద్, పబ్బిశెట్టి వెంకటరంగారావు, నల్లమల్లి శ్రీనివాసరావు, కేవీఎస్ ప్రసాద్, శ్రీనివాసరావు, డి వేణు ప్రభాకర్, కె రవికుమార్, ఆర్ నాగిరెడ్డి, జిల్లా ప్రెసిడెంట్ ఇనగంటి గాంధీ తదితరులు పాల్గొన్నారు. వారు నిర్ణయించిన ధర బహిరంగ మార్కెట్ ధర ఏమో 62 రూపాయలు ఉంటే ప్రత్యేకంగా కౌంటర్ పెట్టి రైతు బజార్ ద్వారా 52 రూపాయలకి కొనుగోలు చేస్తారు. ఎవరైనా తక్కువ ధరకి నాణ్యమైన బియ్యం గవర్నమెంట్ వారు రూపొందించిన బియ్యం అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో మరి బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రబాబు గారి సూచనల మేరకు బాపట్ల రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు ఇలా తక్కువ ధరకే బియ్యం ఇవ్వటం జరుగుతుంది. దీన్ని పేద మధ్యతరగతి కుటుంబాలు బాగుంటుందని, మరి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి అలా తీసుకెళ్తా సంక్షేమంలో ప్రజలకి మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి నష్టం కలగకుండా వాళ్ళకి తక్కువ ధరకి కలిగించి బియ్యం అందించి పేద మధ్యతరగతి కుటుంబాలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. రైస్ మిల్లర్స్ ఈ బయట ఓపెన్ మార్కెట్లో ఉన్న ధరలతో పోల్చి ప్రభుత్వం వారు తక్కువ ధరకు బియ్యం పేద మధ్యతరగతి ప్రజలకు విక్రయించాలన్న సూచన మేరకు ఈరోజు మేము కౌంటర్ ఓపెన్ చేసి 52 రూపాయల స్టీమ్ బియ్యం, పచ్చి బియ్యం 50 రూపాయలకి అమ్మటానికి మేము కూడా ప్రభుత్వం సూచనల మేరకు సహకారం అందిస్తున్నాం. ఈ యొక్క రేట్లు తగ్గేంత వరకు కూడా ఈ కౌంటర్ని వినియోగించుకోవాలని పేద ప్రజల్ని అట్లా మేము అందుబాటులో ఉండి ఒక్కొక్క కార్డు హోల్డర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక నెల రోజులు మాత్రమే ఈ యొక్క కార్డు వ్యాలిడిటీ, ఈ బియ్యం వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత మళ్ళా నెల రోజుల తర్వాత మళ్ళీ బియ్యం కావాల్సి వచ్చిన వారు మళ్ళీ 10 కిలోలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వారు మళ్ళీ ఏదైనా పెంచితే పెంచడం, ఆ విధంగా మేము చేయడానికి ప్రభుత్వం వారికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇందుమూలం సమాజానికి మేలు చేయాలనే దృఢ సంకల్పం ఉంటే చాలు, రావాల్సిన గుర్తింపు దానంతట అది వస్తుందని కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంకు చెందిన పెద్ద మనసభు గరిగంటి వెంకట సుబ్బారావు మనవడు సుధాకర్ బాబు నిరూపించారు. నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన సుధాకర్ బాబు గుజరాత్లోని ధీరుభాయ్ అంబానీ విశ్వవిద్యాలయంలో బీటెక్ ఐసీటీ చేశారు. నల్గొండ జిల్లాలోని ఒక గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాలకు ఎలక్ట్రికల్ వాహనాల సదుపాయాలు అభివృద్ధి, ఆ వాహనాల వినియోగం పెంచడం, ఛార్జింగ్ బ్యాటరీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సుధాకర్ బాబు శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం కేంద్రంలో శిక్షణ పొంది ఆవిష్కరణలో సఫలీకృతమై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలకు పాత్రలయ్యారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జూలై 31న గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ రికగ్నైజేషన్ 2026 కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 26 మంది ఇన్నోవేటర్లు ఎంపిక కాగా శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందిన ఇద్దరిలో సుధాకర్ బాబు ఒకరు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్లు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సుధాకర్ బాబును సత్కరించారు. సుధాకర్ బాబు స్వగ్రామం నల్లమోతువారిపాలెం కావడంతో పలువురు ఫోన్ ద్వారా అభినందన తెలిపారు. మేము నల్గొండలో ఒక సోలార్ ఎనర్జీ కోఆపరేటివ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అక్కడ మా నెట్వర్క్లో సుమారుగా 50 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు వాళ్ళ ఇంటి పైన 1 కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ని పెట్టుకుని దాని ద్వారా సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్నారు. దాన్ని మేము మా పోర్టబుల్ లిథియం బ్యాటరీస్లో స్టోర్ చేపిస్తున్నాం. ఈ బ్యాటరీస్ని మేము ఎలక్ట్రిక్ వెహికల్స్లో స్వాపింగ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ సుమారుగా 70 మంది ఎలక్ట్రిక్ వెహికల్ యూజర్స్ ఉన్నారు. వీళ్ళు మా బ్యాటరీ స్వాపింగ్ సిస్టమ్ని వాడుకొని వాళ్ళ రోజువారీ ప్రయాణ ఖర్చుల్ని గణనీయంగా తగ్గించుకోగలిగారు. సో ఇక్కడ మేము ఈ సిస్టమ్ ద్వారా ఒక సర్క్యులర్ ఎకానమీని క్రియేట్ చేయడం జరిగింది. ఇది నల్గొండ జిల్లా ఐతుపాముల గ్రామంలో చేస్తాం మేము. ఇక్కడ ఎలా అయితే మేము ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి నెల ఆదాయం వచ్చేలాగా, అట్లాగే ఎలక్ట్రిక్ వెహికల్ యూజర్స్ కి వాళ్ళ ప్రయాణ ఖర్చులు తగ్గించేలాగా చేయగలిగాము. దీని ఇంపాక్ట్ చూసి మమ్మల్ని అటల్ ఇన్నోవేషన్ మిషన్ వాళ్ళు ఈ నెల 31వ తారీఖున రాష్ట్రపతి భవన్లో మా ఇన్నోవేషన్ ని గుర్తించడం జరిగింది.
గౌరవనీయులు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మన ఇన్నోవేషన్ ని చూడటం జరిగింది, మెచ్చుకోవడం జరిగింది. ఇంటి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం పంచాయతీ పాత తుంగభద్ర సమీపంలో జాతీయ రహదారి పక్కన స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులతో జాతీయ రహదారి పక్కన ఉన్న చెత్తను తొలగింపు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని, నీటిని వృధా చేయడం అరికట్టి నీటి వనరుల్ని పరిరక్షించుకోవాలన్న పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు తమ ఇంటికి వచ్చినప్పుడు డస్ట్ బిన్లలో ఉన్న తాడి పొడి చెత్తను వారికి ఇచ్చి గృహాల పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలని చెత్తను వేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. బుధవారం కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో స్వచ్ఛ పథక కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కర్లపాలెం బుద్దామ రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా సచివాలయ సిబ్బంది, అదేవిధంగా గ్రీన్ అంబాసిడర్స్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రతిరోజు కూడా గ్రామాల్లోకి గ్రీన్ అంబాసిడర్స్ వస్తున్నారు. ఈ చెత్త కానీ మీకు పనికిరానిది ఏదైనా ఉంటే దాన్ని తీసి బయట పారేసే బదులు తీసుకొచ్చి ఇలా ప్రాంతంలో రోడ్లెమ్మట ఇలా వేయకుండా మా గ్రీన్ అంబాసిడర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే అవి తీసుకెళ్ళి ఎస్డబ్ల్యూపీ షెడ్యూల్లో సెగ్రిగేషన్ చేసి ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా బజార్లో పరేయకుండా కనీసం నెలకి 1-2-3 సార్లు మీ గ్రామానికి స్వచ్ఛరథం వస్తుంది కాబట్టి ఆ స్వచ్ఛరథానికి కావలసినటువంటి ఆ వేస్ట్గా పాడేసేటువంటి ఇనుప వస్తువులు కానీ, బుక్స్ కానీ, అట్లపెట్లు కానీ, ప్లాస్టిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా ఆ స్వచ్ఛరథానికి ఇచ్చి మీకు కావలసిన నిత్యావసరాలు తీసుకుంటే ఆ గ్రామాల్లో ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా గ్రీన్ అంబాసిడర్స్ వచ్చేటప్పుడు వాళ్ళని ఉపయోగించుకొని చెత్త వాళ్ళకి ఇవ్వండి. అదేవిధంగా స్వచ్ఛరథం వచ్చినప్పుడు మీ పనికిరాని వస్తువులు ఏమన్నా స్వచ్ఛరథానికి ఇచ్చి గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండే విధంగా ప్రజలందరూ సహకరించవలసిందిగా. కర్లపాలెం లంక కాల్వ కట్టపై వేంచేస్తున్న శ్రీ పోలేరమ్మ తల్లి, నాగమ్మ తల్లి, దుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం పురస్కరించుకుని లంక కాల్వ కట్టపై ఉంటున్న మహిళలు పసుపు కుంకుమ సమర్పించి పూజలు చేశారు. వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవార్లను ప్రార్థించారు. అనంతరం తీర్థ ప్రసాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొన్నారు. తల్లిపాలు పసిబిడ్డలకు అమృతమని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రాధామాధవి అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈటీసీ హాల్ నందు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యవంతంగా ఎదుగుదలకు తోడ్పడుతుందని, తల్లి ముర్రుపాలే పసితనంలో ఏ చీడపీడ తగలకుండా రక్షణ కవచంలా నిలుస్తుందని రాధామాధవి పేర్కొన్నారు. నైపుణ్య అభివృద్ధి అధికారిని మాధవి తల్లిపాల ప్రాధాన్యతను పాట ద్వారా పాడి శ్రోతలను ఆనందింపచేశారు. డాక్టర్ సుగ్న యవ్వనం నుండి పసిపాపకు తల్లి అయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించి తల్లి బిడ్డ క్షేమానికి ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సిడిపిఓ లక్ష్మీ పార్వతి వారోత్సవాల ప్రాముఖ్యత వివరించారు. 90కి పైగా హాజరైన వివిధ ప్రాంతాల గర్భిణులకు సాంప్రదాయ సామూహిక సీమంతాలను ముఖ్య అతిథులు నిర్వహించారు. వారికి జిల్లా రెడ్ క్రాస్ భోజనం ఏర్పాటు చేయడంతో చక్కని పండుగ వాతావరణం నెలకొంది. రెడ్ క్రాస్ మహిళా సేవాదళ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు సేవలు అందించారు. అతిథుల్ని ఆత్మీయ సత్కారంతో గౌరవించడమే కాక సంవత్సర కాలంగా స్పందన సేవల్ని అందిస్తున్న బెల్లకొండ పవిత్ర మహిళా సభ్యుల్ని నూతన వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు, సభ్యులు రామసుబ్బారావు, రమణబాబు, సత్యనారాయణ రాజు, గుంటూరు రామసుబ్బారావు, రాజేష్, జాషువా, లావణ్య, సిపోరా, ప్రియాంక, సూపర్వైజర్ గంటా జ్యోతి, కోట్ల శ్రీదేవి తదితరులు అంకిత భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీకోసం చేశారా? మీ పొట్టలో ఉన్న పిల్లల కోసం చేశారు. కాబట్టి మీకు ప్రయారిటీ ఎవరి వల్ల వచ్చింది? మీకు ఇంపార్టెన్స్ ఎవరి వల్ల వచ్చింది? మీ పుట్టబోయే పిల్లల వల్ల ఈరోజు మీ అందరికీ మర్యాద దక్కింది. అవునా? మరి వాళ్ళ పట్ల మీరేం చూపిస్తారు? బాధ్యత ముందు చూపించాలి కదా. హాస్పిటల్ అంటే ఇప్పుడు మీరు సంతోషంగా వెళ్తారు. హెల్త్ చెకప్స్ అయితే ఓకే, నేను ఒప్పుకుంటాను. కానీ పిల్లల అనారోగ్యం బారిన పడితే ఎంత టెన్షన్ ఉంటుంది, అవునా కాదా? అలాంటి ప్రదేశాలకి అలాంటి సందర్భాల్లో వెళ్లకుండా ఉండాలి అంటే ఇప్పుడు మేడమ్స్ చెప్పినవన్నీ కూడా మీరు చెయ్యాలి. బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉన్న సంచార, అర్ధ సంచార వర్గాల ప్రజలకు ఎలాంటి ఆలస్యం లేకుండా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పెండ్ర వీరన్న పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి లవన్నకు పెండ్ర వీరన్న, ఆ సంఘ ప్రధాన కార్యదర్శి చెల్లారామయ్యలు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పెండ్ర వీరన్న మాట్లాడుతూ జిల్లాలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న సంచార జాతుల ప్రజలు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వటం లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని తెలిపారు. సరైన కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ
పథకాలు, విద్యా ఉద్యోగ అవకాశాలు అలాగే ఇతర ఫలాలు ఈ సమాజానికి అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అర్హులైన సంచార జాతుల కుటుంబాలందరికీ కుల ధృవీకరణ పత్రాలని సత్వరమే అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం చిన్నకత్తుల రాజేష్, పి గోపి, ఏ ప్రభుతేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల జిల్లా బాపట్ల కలెక్టర్ గారిని కలవటం కోసం రావటం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే బాపట్ల జిల్లాలో కొన్ని కులాలకే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వట్లేదు అనేది ప్రధాన అంశంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి బాపట్ల జిల్లాలో ఉండబడే సంచార జాతుల వారికి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని వివరించడం కోసం రావటం జరిగింది. కానీ కలెక్టర్ గారు సీఎం గారు ప్రోగ్రాం ఉన్న కారణంగా కలెక్టర్ గారు అందుబాటులో లేని పరిస్థితి. ఆ సందర్భంలో డిఆర్ఓ గారిని కలిసి వివరించడం జరిగింది. డిఆర్ఓ గారు ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకుని ఈ జిల్లాలో ఎవరైతే సంచార జాతులుగా కుల ధృవీకరణ పత్రాల సమస్య ఎవరికైతే ఉంటుందో వారందరి మీద చర్య తీసుకుంటానని చెప్పి వారు మాట్లాడటం జరిగింది. ఎవరైతే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ఉన్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరితోటి మాట్లాడి వారందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇప్పిస్తానని చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగా ఏదైతే రేపాల నియోజకవర్గం చెరుకుపల్లికి సంబంధించినటువంటి ప్రభుతేజ అనే యువకుడికి కూడా అక్కడ కుల ధృవీకరణ పత్రం ఇవ్వటం లేదు. మందుల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కుల ధృవీకరణ పత్రం ఇవ్వట్లేదు అనేది తీసుకురావడం జరిగింది. అలాగే ఒకటి కాదు రెండు కాదు, బాపట్ల జిల్లాలో అనేక సామాజిక వర్గాలకి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వట్లేదు అనేది ప్రధాన ఎజెండాగా ఉంది. దీంతో పాటుగా మరికొన్ని అంశాలను కూడా మాట్లాడటం జరిగింది. ఈ జిల్లాలో ఎవరైతే సంచార జాతులుగా ఏ మండలాల్లో ఏ ప్రాంతాల్లో మీకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వటం లేదని అంటే కనుక మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి తమ్ముడు సల్లా రామయ్య దృష్టికి కూడా తీసుకొచ్చినట్లయితే రామయ్య మేము కలిసి కన్సెంట్ అధికారులతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించే విధంగా సంచార జాతుల సంఘం పనిచేస్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. దాతల సహకారంతో పాఠశాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం సంతోషకరమని బాపట్ల జిల్లా వాసవి క్వీన్ క్లబ్ చైర్పర్సన్ ఎల్ వెంకట పద్మజ అన్నారు. కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎనకొల్లు పోలీసుల ప్రోత్సాహంతో వాసవి క్వీన్ క్లబ్ సంయుక్తంగా విద్యార్థులకు గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు కె విమలమ్మ అధ్యక్షత వహించగా పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మద్దుల రమేష్ బాబు సహకారంతో 70 మంది విద్యార్థులకు గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పద్మజ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వంతో పాటుగా దాతలు కూడా ముందుకొచ్చి పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు రాంబాబు, సురేష్ బాబు, కోటేశ్వరరావు, వాసవి క్వీన్ క్లబ్ సభ్యులు వసుంధరాదేవి, అనుష, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులకి గ్లాసులు అడిగాము. మనము వారిని మంచి మనసుతో వారు స్పందించారు. మొద్దుల రమేష్ వారి యొక్క సహకారంతో ఈ గ్లాసులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టాము. మన పాఠశాలలో దాతల సహకారంతో పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో అందరూ పాలు పొందాలి. ప్రభుత్వం చేసే వాటితో పాటుగా దాతలు కూడా ముందుకొచ్చి సమాజంలో పాఠశాలలో కావలసిన సదుపాయాలకి తమంతు తాము కృషి చేసినట్లయితే పాఠశాల ఇంకా అభివృద్ధి చెందుతాయని తెలియపరుస్తూ వాళ్ళని అభినందించినట్టు ఉంటుంది, మనకి హెల్త్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఓకేనా? తెలుసా మీ అందరికి? మంచి క్లాప్స్ ఇస్తే మంచి హ్యాండ్స్ లో కూడా హెల్త్ సెలబ్రేషన్ బాగా జరిగి మన హెల్త్ కూడా చాలా మంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించింది. శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మరాజు. సంచార అర్ధ సంచార వర్గాల ప్రజలకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలి. తల్లిపాలు పసిబిడ్డలకు అమృతం ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రాధా మాధవి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.